ఒకటే ఒకటి చెప్తున్నా, ఈ రోజుటి ఇచ్చి 2 సంవత్సరాలు చూసుకోండి వీళ్ళ పతనం మొదలైపోయింది. ఆడవాళ్ళ జోలికి వచ్చినా, ఆడవాళ్ళని అనుమానించినా, ఆడవాళ్ళని అవమానించినా ఏ పార్టీ కూడా పతనం కాకుండా ఆగలేదు, ఎవరు కూడా పైకి రాలేదు. నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి దీనికి వస్తాడంట పరామర్శకి. నాకు ఇప్పటికీ ఒక బాధ ఉందబ్బా, నిజంగా చెప్తున్నాను. ఆ రోజు ఆ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ విశ్వసనీయ వర్గం కావచ్చు, వాళ్ళ కృతజ్ఞత ఉన్నవాళ్ళు కావచ్చు, విశ్వాసం ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను అని బాధపడ్డా. వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను, పోనీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఎందుకు లేడు అని బాధపడుతుండా. నేను భయపడేవాడిని కాదు. ఆ రోజు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను, పోనీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఎందుకు లేడు. నువ్వు మాట్లాడిన మాటలకి గుర్తుపెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి, నిన్ను బట్టలు ఓడదీసి కొట్టాలా, అందులో తప్పేమీ లేదు. మహిళల జీవితాల్ని రోడ్డు మీద నిలబెట్టే సంస్కారం ఇంతకుముందు నెల్లూరు చరిత్రలో లేదు. కాబట్టి నేను ఒకే విషయం తెలియజేసుకుంటున్నాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. మీడియా కానీ ప్రెస్ కానీ ఎలాంటి విషయాల్లో కూడా సపోర్ట్ చేయాలి. ఇది పార్టీలకు సంబంధించింది కాదు. వ్యక్తిగత హననం అనేది, ఆడవాళ్ళ మీద దోషణ అనేది మన ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా వాటిని పార్టీల తరపునో లేకపోతే మీడియాల తరపునో వాటిని వైవిధ్యంగా డివైడ్ చేసుకొని మాట్లాడకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు క్వశ్చన్లు అడిగితే నేను సమాధానం చెప్తాను. స్క్రిప్ట్ ఇది అంటే నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు చెప్పా, రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు రాజకీయం అనేది ప్రత్యేకమైన కీలకమైంది. కాబట్టి వీళ్ళు కొరకరాని పొయ్యి అయిపోయినారు. మన విజయవాడ బాధితులకు కూడా విపిఆర్ గారు ముందుండి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈయన్ని బేస్ చేసుకొనే నిజంగా చెప్తున్నా రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం పెనుమార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు హృదయంలో ప్రత్యేకమైన చలనం ఉంది, ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది. ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. మొన్న నారా లోకేష్ గారు కూడా విఆర్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు విపిఆర్ గారు చేసిన ఏర్పాట్లు కావచ్చు, విపిఆర్ గారికి వచ్చే మాటలు కావచ్చు. సో విపిఆర్ గారి ఇంటికి వచ్చి 1.5 hours 2:30 నుంచి 4 వరకు అక్కడే భోంచేసి వెళ్ళిపోయారు. కీలకమైన లీడరు, ప్రత్యేకమైన లీడరు, రానున్న రోజుల్లో ఏ స్థాయిలో ఉండబోతాడో ఉన్నటువంటి లీడరు. ఆయనకి సమయం చాలా కీలకమైంది. అలాంటి వ్యక్తి 1.5 hours ఉండడం, వీళ్ళది తట్టుకోలేకపోవడం, రానున్న రోజుల్లో వీళ్ళిద్దరూ ఉంటే మనం రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు పోలేమని భయపడిపోయి వ్యక్తిగత హరణం చేద్దాం. ఈ స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి నుండి వచ్చింది. మీరు ఏం చేస్తారో తెలియదు, అలజడి సృష్టించండి, ఏదో ఒక విపత్తు జరిగితే నేను వస్తానని. ఇక్కడికి వస్తాడు, తెనాలి రైతుల దగ్గరికి వెళ్ళాడు, పొదిలి పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు, గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడికి కూడా వస్తాడు. వచ్చి భలే తిట్టావురా, నేను సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుంటే బూతులు తిట్టించాను, నాకు సొంత కన్న తల్లిని రోడ్డు మీద పడేశాను. ఆడవాళ్ళు మనం ఎప్పుడు గౌరవించకూడదురా, ఆడవాళ్ళు మన దరిదాపులు ఎవరో ఉండకూడదు. కాబట్టి మీరు ప్రశాంత్ రెడ్డి గారిని నేను చెప్పినట్టే తిట్టారు, నేను చెప్పినట్టే మీరు అవమానించారు అని చెప్పేసి కాసేపు ఉండేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేవలం అదే వాళ్ళకి ఇప్పటికీ తెలియదు ఏంటంటే 2024 నుంచి ఓడిపోతుంది 13 నెలలైన తర్వాత ఈ రోజుకి మనం ఎందుకు ఓడిపోయినాం అని సమీక్షించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మనం ఎందుకు ఓడిపోయినాం, మనకి ఎందుకు ఓట్లే లేదు, ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, బూతులు అనేటివి కరెక్ట్ కాదు కదా, బూతులు అనేటివి మాట్లాడితే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు అనేది. ఇంకా బాబాయ్ ఎప్పుడు కాదు, నిన్న ఉదయము నేను వెనక్కి తీసుకోను, కావాలంటే కాకాను గోవర్ధనుడితో నేను జైల్లో ఉంటాను, నేను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటున్నాను అన్నాడుగా. లేదు, కాకాను గోవర్ధనుడితో ఉంటాను కానీ నేను ఈ మాటలు వెనక్కి తీసుకోను అన్నాడు. నేను అదే చెప్పింది, పండిత పుత్ర పరమసుంట. పక్కన ఎవరిని వీధి రౌడీని పెట్టుకో ఉంటాడు, ఎవరిని తెలివినోడిని పెట్టుకోవాలా, ఎవరిని చదువుకున్నోడిని పెట్టుకోవాలా, ఎవరిని మంచివాడిని పెట్టుకోవాలా, సలహాలు ఇచ్చేవాడిని పెట్టుకోవాలా. వీధి రౌడీల్ని 10-15 పీకలు కోసేవాడిని వీళ్ళందరినీ పక్కన పెట్టుకుంటే మన తెలివి ఆయన నుంచి వస్తుందమ్మా. నేను ఏదైనా పొరపాటు చేస్తే మీరు వచ్చారు, అన్నయ్య ఇది తప్పు అన్నావు, ఏమైందమ్మా అని అడగతా, మరి ప్రెస్ మీట్ పెట్టి క్షమించమని అడిగే దమ్ము ధైర్యం కిరాకార్పేక ఉంది. మనకెందుకు ఉంటుంది?
జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికి రావాలా. ఇది అతను నాలెడ్జ్. అతనికి ఉండేటువంటి స్కెచ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి రావాలా. ఆ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకున్నాడంటే ఇతను మామూలు స్థాయి వ్యక్తి కాదు అని అక్కడ కోవూరు ప్రజలు ఫ్రీ పబ్లిసిటీ తీసుకున్నాడని అనుకోవాలి. సో అతను ఎప్పుడు కూడా వాళ్ళే కాదు, అనిల్ కుమార్ యాదవ్కి ఏమన్నా సంబంధించిన విషయమా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా చెప్పండి నిజాయితీగా? అతను అన్న మాటల్ని అతను వెనకేసుకొని రావడం అంటే అతను కూడా అన్నట్టే కదా. ఇది ఇప్పుడు కాదు, ఆడవాళ్ళ గురించి దుర్మార్గంగా మావిడిది ఓయోరువులో దొరికిందని చెప్పేసి ఇంత పెద్ద పేపర్ పెట్టారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో. మా ఆవిడికి సీమరాజ వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి కూడా లింక్ ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో పెట్టారు. నేను అడగతా, ఎక్కడుంది? నువ్వు ఏడ చూసినావు? వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో పెట్టారా మా ఆవిడ సీమరాజ గారు కొందని, మా ఆవిడ ఓయూరులో దొరికిందని. నేను కాబట్టి తట్టుకొని నిలబడినా. కొంతమంది కానీ అయితే చచ్చిపోతారు. ఎందుకంటే నేను ముందే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను ఇలాంటి జరుగుతుంది. ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో తీలా. అందరికీ నమస్కారం. ఈ మధ్యన 7వ తేదీ రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న నాకు చెయ్యి నొప్పుండి మద్రాసుకు వెళ్ళాను. ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళాను. మా డాక్టర్ గారికి చూపించుకున్నాను. మెడిసిన్స్ రాసిచ్చారు, తెచ్చుకున్నాను. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు. దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాసు పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోయి చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనబడడం లేదు, ఏడవపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆమెని ఆ రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. నాకేం అభ్యంతరంలా, జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా. కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి. దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ ఆ నలుగురు ఎవరో. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా. అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది. ఒకరు ఎలక్షన్స్ లో తిట్టుకుంటాం, మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కనబడ్డా మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఉండాలి. కానీ ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా చేయడము. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ల కింద పడండి పిక్చర్ చూద్దాం, అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి, ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట. అంటే నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది. ఆయన భగవంతుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.